ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ నిజగురు పరబ్రహ్మణే నమః. సుజ్ఞాన దీపమను గురుగీతలు ప్రథమోధ్యాయము ప్రారంభం. శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణ ప్రభావాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాధికం శ్రీకృష్ణాఖ్య గురుం భజేహమనిశం శ్రీచిత్తసంతోషణం. తాత్పర్యము: ప్రకాశమానమగు దయగలవాడును, శాంతి మొదలగు మహాగుణములకు ఉనికి పట్టైన వాడును, పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుంగువాడును, సుఖదుఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడును, దేనిని కోరకయుండెడివాడును, నిర్మలుండును, శబ్దము మొదలగు విషయ సుఖములతో కూడిక లేనివాడును, సమస్తమునకు మొదటివాడును, అంతటా వ్యాపించి ఉండేడివాడును, నిత్యమగు ఆనందమే రూపముగా గలవాడును, అసమానుడును, కాయిక వాచిక మానసిక వ్యాపారములనన్నింటినీ విడిచి ఉండేడివాడును, ప్రకాశ చిత్తములకు ఆనందరూపుడును, సాక్షాన్ మహాలక్ష్మికి మనస్సంతోషము చేయువాడును అగు శ్రీకృష్ణుండను సద్గురు స్వామిని నేను సేవించుచు గురుస్వరూపుడ నేనేనై ఏకభావమును పొందుచున్నాను. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న నివారణాయ. బ్రహ్మవేత్తలును ఇతరులను ఎవనిని పరబ్రహ్మముగాను జీవునిగాను జగత్కారణుండగు నీశ్వరునిగాను చెప్పెదరో అటువంటి సర్వమంగళ స్వరూపుడై సమస్త విఘ్నములను నశింపచేయునట్టి పరమాత్మ కొరకు నమస్కారముగానక. గురుమాలా మంత్రానుష్ఠాన విధానం. ఓం అస్య శ్రీ గురుమా గీతామాలా మంత్రస్య భగవాన్ సదాశివ ఋషి విరాట్ ఛందః శ్రీ గురు పరమాత్మా దేవత హం బీజం సః శక్తి సోహం కీలకం శ్రీ గురు కృపా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఈ ప్రకాశమానములగు గురుగీతల యొక్క మాలయనుడి మంత్రమునకు సర్వమంగళ స్వరూపుడై సర్వాతీతుడగు పరమాత్మయే ఋషి, బ్రహ్మాది వస్తు స్వరూపుడై ప్రకాశించడి విరాట్టే ఛందస్సు, ప్రకాశమానమగు సద్గురువను పరమాత్మయే దేవత, జీవుడే బీజము, ఈశ్వరుడే శక్తి, జీవేశ్వరుల యొక్క కూడికయే పరమరహస్యము. ఇటువంటి మంత్రమునకు ప్రకాశమగు సద్గురు కృపా సాక్షాత్కారం కొరకైన అనుష్ఠానము చేయవలయును. అధ కరన్యాస. ఓం హం సాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం నమః. ఓం సం ఓం హం సీం సోమాత్మనే తజ్జనీభ్యాం నమః. ఓం హం సూం నిరంజనాత్మనే మధ్యమాభ్యాం నమః. ఓం హం సై నిరాభాసాత్మనే అనామికాభ్యాం నమః. ఓం హం సౌ అతను సూక్ష్మాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. ఓం హం సహ అవ్యాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః. ఈ చెప్పిన ప్రకారము చేతి అంగుష్టము మొదలైన వాణియందు క్రమముగా నుంచవలేను. అద హృదయాదిన్యాస. ఓం హం సాం సూర్యాత్మనే హృదయాయ నమః. ఓం హం సీం సోమాత్మనే శిరసే స్వాహా. ఓం హం సూం నిరంజనాత్మనే శిఖాయై వషట్. ఓం హం సై నిరాభాసాత్మనే కవచాయ హుం. ఓం హం సౌ అతను సూక్ష్మాత్మనే నేత్రత్రయాయ వౌషట్. ఓం హం సహ అవ్యక్తాత్మనే అస్త్రాయ ఫట్టు. ఈ ప్రకారము
హృదయము మొదలైన వానియందు క్రమముగా నుంచవలెను. ధ్యానము. హంక్షాభ్యాం పరివృత్త పత్రకమలై దివ్యై జగత్కారణం విశ్వోత్తీర్ణమనేకదేహ నిలయం స్వచ్ఛందమానందకం ఆద్యంతైకమఖండచిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురుపదం ధ్యాయే విభుం శాశ్వతం. ఆకార క్షకారముల చేత చుట్టుకొనబడి ప్రకాశమానములగు దేహముల యందలి మూలాధారాది కమలములతో కూడుకొని సమస్త జగత్కారమున్నై ప్రపంచమును ఉద్ధరించుచు పిపీలికము మొదలుకొని బ్రహ్మ వరకు ఉండి సమస్త దేహముల యందుండి స్వతంత్రమును కేవలానందమును సమస్త సృష్టికి పూర్వమునందును ఈ సృష్టి యొక్క నాశనమునందును ఏకస్వరూపమై ఏదియును ఎడతెగని జ్ఞాన రసమైనదియును ఏకస్వరూపమైనదియును ఎడతెగని జ్ఞానరసమైనదియును అంతటా నిండి మంగళ స్వరూపమైనదియును అంతటా వ్యాపించి నిత్యమైనదియును ప్రత్యక్షమగు అకారము మొదలైన 70 వర్ణములను నాశనరహితమగు ఆకారముగా గలదియునైన అధికమగు పరబ్రహ్మ వస్తువును ధ్యానించవలెను. విశ్వవ్యాపినమాదిదేవమమలం నిత్యం పరం నిష్కళం నిత్యోద్బుద్ధ సహస్రపత్రకమలే లుప్తాక్షరే మంటపే నిత్యానందమయం సుఖైకనిలయం నిత్యం శివం స్వప్రభం ధ్యాయేద్దం సపరం పరాత్పరతరం స్వచ్ఛందత సర్వదా. ఎల్లప్పుడూ వికసించియున్న సహస్రార పద్మమునందలి అకారాది వర్ణములు లేని మంటప మధ్యమున ఉండి సర్వత్రా వ్యాపించినదియును సమస్తమునకు మొట్టమొదటి దైవ స్వరూపమును నిర్మలమును నిత్యమును అవ్యక్తము మొదలగు సమస్త ప్రపంచమునకు వేరైనదియును ప్రాణము మొదలైన షోడశ కళలను లేనిదియును ఎడతగని ఆనంద స్వరూపమైనదియును పరమ సౌఖ్యమునకు స్థానమైనదియును స్వతంత్ర్యముగా ఎల్లప్పుడూ నాసికారంధ్రముల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో రాకపోకలు కలిగిన హంసమంత్రము యొక్క వరుసకు వేరై పైగా నుండునదియును శాశ్వతమును మంగళస్వరూపమును అగు ఆత్మ ప్రకాశమును ధ్యానించవలేను. ఊర్ధ్వామ్యాయ గురో పదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం అద్వైత స్ఫురదగ్నిమేకమమలం పూర్ణ ప్రభ శోభితం శాంతం శ్రీ గురు పంకజం భజమన చైతన్య చంద్రోదయం. ఓ మనస్సా, సమస్త ఉపనిషత్తుల యందును చెప్పబడిన పరమాత్మ స్వరూపమునకు స్థానమైనదియును స్వర్గాది లోకములు మూడును స్వరూపముగా గల ఓంకారము సింహాసనమైనదియును సమస్త వేదముల యందును చెప్పబడినదియును మూలాధారాది షట్చక్రముల యందు సంచరించుచున్నదియును అద్వయ స్వరూపమై ప్రకాశించునట్టి తేజోమయమును అద్వితీయమును నిర్మలమును నిండైన ప్రకాశముతో ప్రకాశించునదియును ప్రకాశ స్వరూపమైన చంద్రుని యొక్క అభివృద్ధి రూపమునైనదియును శ్రీ గురుపాద పద్మములను సేవించుము. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తికామార్థ సిద్ధిదం. ప్రత్యక్షముగా శివస్వరూపుడును జీవ బ్రహ్మైక్యమనడి సింహాసనమునందుండి మోక్షాపేక్ష యొక్క ప్రయోజన సిద్ధి నొసంగువాడును అగు సద్గురువును గూర్చి శిరస్సుతో నమస్కరించుచున్నాను. ప్రాతః శిరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తం నామ పూర్వకం. జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయమును పోగొట్టువాడును
శిరస్సున ఎల్ల తామర పువ్వును ధరించిన వాడును, 2 కన్నులను 2 భుజములను కలవాడును అగు సద్గురువును గూర్చి నామోచ్చారణ పూర్వకంగా ఉదయకాలము యందు తలంచవలేదు. శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రసన్నవదనాక్షంచ సర్వదేవా స్వరూపిణం తత్పాదోదకజాధార నిపతంతి స్వమూర్ధని తయా సంక్షాళయే దేహ శాంతర్బాహ్యగతం మలం తక్షణాద్విరజో భూత్వా జాయతే స్ఫటికోపమః. సర్వదేవ స్వరూపుడైన సద్గురువుని స్మరించి ఆ సద్గురు పాదోదకము వలన పుట్టిన ఉదక దార చేత లేక సద్గురు ధ్యానమనడి గురు పాదోదకము చేత దేహము యొక్క బాహ్యాంతరముల యందలి మైలను కడిగి పోగొట్టుకొని నిర్మలుండై శిష్యుడు స్ఫటికమణితో సమానుడగుచున్నాడు. తీర్థాని దక్షిణే పాదే వేదాంతాన్ముఖమాశ్రితాః పూజయేదచ్చితం తం తు తదభిధ్యానపూర్వకం. ఏ గురువు యొక్క కుడిపాదమునందు సమస్త పుణ్యజలములను, ఏ గురువు యొక్క ముఖమునందు సమస్త వేదములను ఉంచుచున్నవో అట్టి పూజితుండగు సద్గురువును ధ్యానపూర్వకముగా పూజించవలెను. సహస్రదళ పంకజే సకల సీతరశ్మి ప్రభం వరాభయకరాంబుజం విమలగంధ పుష్పాంబరం ప్రసన్నవదనే క్షణం సకల దేవతారూపిణం స్మరేచ్చిరసిహం సగం తదభిధాన పూర్వం గురుం. చంద్రకాంతి కలవాడును, సంసారాగ్ని సంతప్తులకు భయనాశనమును కలుగచేసేడి అభయముద్రతో కూడుకొనిన హస్తాబ్జములు కలవాడును, నిర్మలములగు గంధ పుష్పాంబరములు కలవాడును, ప్రకాశమానములగు ముఖనేత్రములు కలవాడును, సర్వదేవతా స్వరూపుండు అగు సద్గురువును శిరస్సునంది సహస్రార పద్మమునందుండెడి హంస స్వరూపమును పొందిన వానినిగా ఆ గురువు యొక్క నామోచ్చారణ పూర్వకముగా తలంచవలెను. ఇతి ధ్యానము. ఈ ప్రకారము ధ్యానము అధమానసోపచారై శ్రీ గురు పూజామ్యేత్. ధ్యానానంతరము నందు మనస్సునందరి భావనారూపములైన ఉపచారముల చేత సద్గురువును పూజించవలెను. అవి ఏవి అనినా లం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. పృథివ్యాత్మకం గంధం సమర్పయామి. అమ్మాకాశాత్మనే ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి. యం వాయువ్యాత్మనే స్పర్శ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ వాయువ్యాత్మకం ధూపం సమర్పయామి. రం తేజాత్మనే రూప తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ తేజాత్మకం దీపం సమర్పయామి. వమ్మభాత్మనే రస తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. అభాత్మకం నైవేద్యం సమర్పయామి. సంసర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. సర్వాత్మకాం సర్వోపచారాం సమర్పయామి. లం హం యం రం వం సం. ఈ బీజములే స్వరూపముగా గల భూమియును, ఆకాశమును, వాయువును, తేజస్సును, ఉదకమును, భూమ్యాది సమస్త తన్మాత్రలను ఇవియే స్వరూపముగా కలిగిన వాడును. గంధము, శబ్దము, స్పర్శము, రూపము, రసము వీని యొక్క వేరువేరు స్వభావములతోనూ ఈ సమస్తములకు గంధము మొదలైన 5 తన్మాత్రల యొక్క కూడిక వలననైన స్వభావంతోనూ
ఆనందరూపుడు అగు సద్గురువు కొరకు భూమి, ఆకాశము, వాయువు, తేజస్సు, ఉదకము క్రమముగా వీని స్వరూపములైన గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యములనడి సమస్త ఉపచారములను మనోభావముతో సమర్పించుచున్నాను. ఇది మానస పూజ. ఇట్లు మనసుతోనైనా పూజ చేసి అద శ్రీ గురుమాలా మంత్ర ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వసమానాయ స్వాహా స్వాహా స్వాహా. పరమపురుషుడును సమస్త దేవతలను స్వాధీనముగా కలవాడును, సమస్త అమంగళములను పోగొట్టడివాడును, సమస్త మంత్రములను ఖండించడివాడును అగు సద్గురువు కొరకు నమస్కారము. అట్టి పరమపురుషుండగు ఓ సద్గురుదేవా, నాకు సమస్త లోకములను స్వాధీనము చేయుము. ఇది శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురుగీతామాలా మంత్ర ప్రతిపాదకం నామ ప్రథమోధ్యాయః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. జై జై శ్రీ అచల సద్గురు ప్రభు మహారాజ్ కీ జై.